ఓకే. అసలు 'షేర పంజరం' జీరో బడ్జెట్‌తో చేసిన మూవీ. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? లేకపోతే బడ్జెట్ లేక ప్రాబ్లమా? లేకపోతే ఆ థాట్ అలా తీయాలని అనిపించిందా? అంటే అవకాశం లేనప్పుడు అవకాశం కోసం మనల్ని మనమే సృష్టించుకోవడమే ఒక కొత్తదనం ఉంటుంది. అందులో పుట్టిన ఆలోచన ఇది. అంటే ఆకలి నుంచి పుట్టే ఆలోచనలు చాలా బలవంతంగా ఉంటాయి. అంటే బలమైనవి ఉంటాయి. ఆ బలమైన కథను తీసుకోవడమే ఈ శరపంజరం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే జీరో బడ్జెట్ లో చేసినాం. అలా ఎలా సాధ్యం? నాకే ఆశ్చర్యం వేసింది. అసలు ఒక్క ₹1 కూడా ఖర్చు పెట్టకుండా సినిమా తీయడం ఏంటి అని. అంటే మన సంకల్పం నిజాయితీది అయితే అన్ని మన దగ్గరికి వస్తే నేను ఒకే ఒక నమ్మకం పెట్టుకున్నా. ఆ నమ్మకం ఫస్ట్ నుంచి డిఓపి మస్తాన్ని కలుపుకొని మొదలుపెట్టిన ఈ సినిమా మళ్ళీ కెమ్యూకే అన్న వచ్చి యాడ్ అయ్యి అలా ఆర్టిస్టులు జబర్దస్త్ ఆర్టిస్టులు జీవన్, వెంకీ, రాజమౌళి, వరంగల్ భాషన్న ఇట్లా అందరు ఆర్టిస్టులు అందరూ ఫ్రీగా చేయడం, వాళ్ళతో పాటు టెక్నీషియన్స్ అందరూ ఫ్రీగా చేయడం. అంటే ప్రకృతి కూడా నాకు సహకరించింది దీనికి. కథ దీని వెనకాల చాలా ఉంటాయి. ఇంత సహకరించాలంటే కూడా మొత్తానికి సినిమా పూర్తయింది, రిలీజ్ కి రెడీగా ఉంది. ఓకే. ఈ మూవీ 3 years నుంచి తీయడం జరిగింది కదా. సో 3 years నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మీ దగ్గర ఒక ₹1 కూడా తీసుకోకుండా వాళ్ళ కష్టంతో అయితే చేయడం జరిగింది. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఏం కలగలేదా? ఆర్టిస్టులు ఏంటంటే వాళ్ళు ఏ రోజైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళకు డేట్స్ లేవో, షూటింగ్ డేట్స్ లేవో, ఆ రోజు మనం షూటింగ్ పెట్టుకోవడం జరిగింది. 3 years షూటింగ్ అయింది, కానీ ఇంకా షూటింగ్ అయిపోయిన తర్వాత 2 years పట్టింది మళ్ళీ ఇప్పటివరకు. అంటే మొత్తం 5 years పట్టింది సినిమా పూర్తయ్యేసరికి. అంత టైం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇక బడ్జెట్ లేదు మన దగ్గర. అందరిని రిక్వెస్ట్ గా అడిగి అందరి సహాయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల ఇంత టైం పట్టింది. ఇంతకు ముందు వీళ్ళందరూ తెలుసా మీకు? ఎవరైతే యాక్టింగ్ చేశారో ఇప్పుడు ఆర్టిస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసా? వాళ్ళందరూ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అందరు. వెంకీ అవచ్చు, జీవన్, రాజమౌళి, వీళ్ళందరూ మేమందరం ఒక రూమ్మేట్స్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అట్లా వాళ్ళు నాకు సహకరించడం జరిగింది. మల్లిక్ అన్న మా ఊర్లో ఉంటాడు, మల్లారెడ్డి అన్న, ఆ అన్న క్లాస్మేట్ అనమాట. అట్లా పరిచయం అన్న. సరే నా ప్రయత్నాన్ని చూసి అన్నకు నచ్చి ఫోన్ చేసి అడిగి షూటింగ్ లొకేషన్కి వచ్చింది అన్న. వచ్చి చూసి ఎట్లా చేస్తున్నావు తమ్ముడు, మ్యూజిక్ ఎట్లా అంటే, లేదన్నా ట్రై చేస్తున్నా, మిమ్మల్ని అడగాలంటే భయం వేస్తుంది నాకు, మీరు చాలా సీరియల్స్ చేసి ఉన్నారు ఆల్రెడీ, బడ్జెట్ అవుతుంది కదా, ఎట్లా అదే ఆలోచిస్తున్నానా అంటే, నాకు కొంత ఫుటేజ్ పంపి చూస్తా అన్నాడు. తీసిన ఫుటేజ్ అన్నకు పంపించిన తర్వాత అన్నకు బాగా నచ్చి, కథ బాగా నచ్చింది మెయిన్ గా అన్నకు నచ్చి, తమ్ముడు ఖచ్చితంగా ఈ సినిమాకి నేను చేస్తా, చేయడమే కాదు ఈ సినిమాని మంచి స్థాయికి తీసుకెళ్దాం అని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. ఫస్ట్ అసలు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర కెమెరాలు వీళ్ళు, మేము మా మస్తాన్ కెమెరామెన్ తన ఫ్రెండ్స్ దగ్గర హెల్ప్ అడిగి ఆ కెమెరాలు తీసుకొచ్చి స్టార్ట్ చేసిన సినిమాని. అన్న లొకేషన్కి వచ్చిన రోజు కెమెరాలు ఇబ్బంది అవుతుంటే, అడ్జస్ట్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంటే చూసి గణపతి రెడ్డి గారు అని ఉంటారు అన్నకు చాలా దగ్గర, ఆ సార్ కాల్ చేస్తే, సార్ ఇట్లా పరిస్థితి ఉంది, ఒక సినిమా ప్రయోగాత్మకంగా చేస్తున్నారు తమ్ముడు, దీనికి నేను కూడా మ్యూజిక్ చేస్తున్నా, హెల్ప్ చేస్తున్నా, మీరు ఏదైనా హెల్ప్ చేయగలుగుతారా సార్, కెమెరా ఇబ్బంది అవుతుంది అంటే వెంటనే సార్ కెనాన్ R5 కెమెరా ఎక్విప్మెంట్స్ అన్ని కొనిచ్చింది మాకు గిఫ్ట్గా. ఓకే. ఆ కెమెరాతో మిగతా షూట్ అంతా పూర్తి చేసి. అసలు మీ ప్రాపర్ ఏంటి అంటే, ఇంతకు ముందు ఏదైనా మూవీ తీయడం జరిగిందా? మా ప్రాపర్ వచ్చేసి అమ్మాపురం, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం అని ఉంటుంది, దాని పక్కనే అమ్మాపురం అనే విలేజ్. నేను ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశాను. నాకు ఈ 60 తో కూడా చాలా అనుబంధం ఉంది, ఎందుకంటే అవును 10 సంవత్సరాలు అవుతుంది ఈ స్టూడియోలో అడుగుపెట్టి, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత సినిమాతో వచ్చిన. అప్పుడు షార్ట్ ఫిల్మ్ తో వచ్చిన, మళ్ళీ అనే షార్ట్ ఫిల్మ్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా వచ్చినారు. ఈ రోజు సినిమాతో వచ్చి. ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు? ఓకే, కొంచెం హ్యాపీగా ఉంది. ఓకే, ఇన్ని ఇయర్స్ మూవీ తీసారు కదా, సో ఇంట్లో ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి మనకి. మనీతోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనీ లేనిది బ్రతకలేమన్నమాట. సో అలాంటిది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మీరు మూవీ తీసిర్రు కదా, సో ఇంట్లో ఏం ప్రాబ్లం రాలేదా మీకు? ఖచ్చితంగా వస్తాయి ప్రాబ్లమ్స్ అనేది, ఎందుకంటే డబ్బులు లేనిది మనం ఏది చేయలేము. అందుకే నా మీద నేను అప్పుడప్పుడు ఓదార్చడం కోసం రాసుకుంటా అనమాట. సినిమా అనే కళ నన్ను ఎంత వెనక్కి నెట్టిందో రేపు అంత ముందు నెడుతుంది. ఎన్నిసార్లు చంపబడ్డానో ఈ సినిమా అనే కళ కోసం నేను, కానీ ఎన్నిసార్లు తిరిగి పుట్టానో ఇదే సినిమా అనే కళ కోసం నేను అని రాసుకున్నా. ఎందుకంటే ఆ సినిమా అనేది నాకు ఇష్టం,
ఎందుకంటే జీవితం ఒకటే లైఫ్ ఉంది, మరో జన్మ ఉందో లేదో తెలియదు. నేను కన్న కళ ఇదే జన్మలో నిజం చేసుకోవాలంటే ప్రయత్నం మొదలు, కష్టాలన్నీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అన్నిటిని ఓర్చుకొని నిలబడ్డాం కాబట్టి ఈరోజు పూర్తయింది, రిలీజ్కి రెడీగా ఉంది సినిమా. అంటే ఇంట్లో ఏం పని చేయకుండా ఇట్లా మూవీలు తీసుకుంటే ఎన్ని రోజులు ఉంటావు అని ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. మీకు ఫేస్ చేశారు, చాలా ఫేస్ చేసి ఉంటారు ఈ 5 years లో. సో అసలు ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా ఇట్లా ఫ్రీగా మూవీ తీయడం కానీ అట్లా ఎట్లా సాధ్యమైంది మీకు? అలా ఎలా ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్? నాకు ఫ్రెండ్స్ చాలా మంది, నా ఫ్రెండ్స్ అందరు హెల్ప్ చేశారు. నిజంగా మీరు అన్నట్టు ఇంట్లో ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే నేను మ్యారీడ్, నాకు 2 పాపలు. నా పాపలు ఇద్దరు 10 years అంటారు, 6th class చదువుతున్నారు ఇప్పుడు. అయినా కూడా సినిమా ఇష్టంతోనే చేస్తున్నా, కానీ ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మా మిస్సెస్ కానీ, అందుకే నేను చెప్పుకుంటాను అనమాట, నేను ఒక 4 ఎప్పటికీ సమాధానం చెప్పాల్సి వస్తే మన భయం అవుతుంది అని. మా అమ్మకు, నన్ను కన్నా మా అమ్మకు, నన్ను కట్టుకున్న నా భార్యకు, నేను కన్నా నా 2 పిల్లలకు, వాళ్ళకి ఎప్పటికీ ఏదైనా సమాధానం చెప్పాల్సి వస్తుందేమో, ఆ రోజు రావద్దు అని కోరుకుంటే స్టార్ట్ చేసిన సినిమా. కానీ నా ఫ్రెండ్స్ అందరు చాలా మంది చాలా రకాలుగా హెల్ప్ చేశారు. ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ వరకు, తొర్రూరు నుంచి అమ్మాపురం నుంచి హైదరాబాద్ రావాలంటే ఖచ్చితంగా బస్ ఛార్జీలు అయినా అవుతాయి. ఇన్నిసార్లు ఈ ప్రయాణంలో, ఈ 5 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నిసార్లు వచ్చానో అన్నిసార్లు నా ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేశారు. వాళ్ళందరి ప్రోత్సాహం ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఓకే, అంటే ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ ఎన్ని తీసారు? 2 షార్ట్ ఫిల్మ్స్ చేసిన. అవి హిట్ అయినాయి? అది ఒకటి మళ్ళీ అని నక్సలిజం ఇది చేసిన, తర్వాత సరస్వతిపురం అని చెప్పి 1947 తర్వాత అప్పటి విద్యా వ్యవస్థ పైన చేసిన. 2 కూడా మంచి గుర్తింపుని తీసుకొచ్చినాయి. అంటే ఒక మూవీ తీయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? ఖచ్చితంగా నేను బేసిక్గా రైటర్ని, కథా రచయితని కాబట్టి ఎన్నడున్నా సినిమా అనేది నా అంతిమ లక్ష్యం. సినిమా చేయాలి. కాబట్టి ఇక అవకాశాలు వస్తలేవు. మనం ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగినప్పుడు మనల్ని నమ్మి, అంటే నాలాంటి ఒక అనామకుని నమ్మి కోట్ల రూపాయల డబ్బులు పెట్టాలంటే ఎవరు నమ్మరు. కాబట్టి నేనేం చేశానంటే, నాకున్న సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని ఒక టీం తయారు చేసి మనం ఒక సినిమా చేద్దాం, అదే డబ్బులు లేకుండా చేద్దాం, మీరు సహకరిస్తే ఇన్ని రోజులు మీరు టైం ఇవ్వండి, ఇన్ని రోజులు మీరు టైం ఇవ్వండి అని అందరినీ రిక్వెస్ట్గా అడిగితే అందరు సహకరించింది. దానివల్ల సినిమాను స్టార్ట్ చేసి మధ్యలోకి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. ఎందుకంటే అంత ఈజీ ఏం కాదు, డబ్బులు లేకుండా సినిమా తీయాలంటే. మనం ఒక ఊర్లోకి షూటింగ్ పోవాలంటే వెహికల్ కూడా కావాలి. అలాంటి కూడా ఆర్టిస్టులు కూడా ఎవరి వెహికల్లో వాళ్ళు రావడం, ఫుడ్ కాడ కూడా ఏ ఊర్లో షూటింగ్ చేస్తున్నామో ఆ విలేజ్ వాళ్ళు మాకు ఫుడ్ వండి పెట్టేది. దానివల్ల అందుకే ప్రకృతి సహకరించిందని అందుకే చెప్తున్నాను. అందరి సహకారం అందడం వల్లనే ఈ సినిమా పూర్తయింది.